హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే చేసుకుందాం. సో ఫోటోషాప్లో ముందుగా మనకైతే దీని సైజ్ వచ్చి 1280x720 అనమాట థంబ్‌నెయిల్ సైజు. సో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అడుగుతున్నారు, అయితే నేను పెట్టడానికి నాకు అవ్వక నేనైతే పెట్టట్లేదు అనమాట. ఇకపై ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కూడా వస్తాయి మన ఛానల్లో. సో ముందుగా అయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీనికి మనం ఏం చేద్దామంటే ఒక సాలిడ్ కలర్ తెచ్చుకుందాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి సాలిడ్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ ఫేవరెట్ కలర్ ఏదైతే అది ఇచ్చుకోండి. దాని బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మీరైతే ఇచ్చుకోవాలి. ఏ కలర్ పెడితే ఆ కలర్ పెడితే అవ్వదనమాట. ఇక్కడ బోర్డర్స్ పోవడానికి Ctrl+H నొక్కితే బోర్డర్స్ అన్నీ పోతాయి. సో ఆ బోర్డర్స్ ఎందుకంటే సైజు కరెక్ట్గా పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడ మనం టెక్స్ట్ ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకొని కాపీరైట్ స్ట్రైక్ అనేది రాసుకున్నాం అనమాట. సో ఈ థంబ్‌నెయిల్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ గురించి థంబ్‌నెయిల్. సో దీని కలర్ అనేది చేంజ్ చేశాను అండ్ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేశాను. అండ్ ఇది స్ట్రైక్ అనేది నాకు మధ్యలో రావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం టెక్స్ట్ మీద ముందుగా క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో మీద చూసుకుంటే ఇక్కడ రెండో ఆప్షన్ పెడితే మనకి ఇది సరిగ్గా సెట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం సెంటర్లో పెట్టుకుందాం. దీని వెనకతల ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాం. సో ముందుగా రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ తీసుకొని డ్రా చేసుకొని దీనికైతే కలర్ అనేది అప్లై చేసుకుందాం. సో ప్యాత్లో పెట్టుకుంటే మనకి మొత్తం స్ట్రోక్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి రెడ్ కలర్ తీసుకున్నాం. సో ఆ తర్వాత ఇది కొంచెం కర్వ్ అవ్వాలంటే మనకి ఇక్కడ మధ్యలో చిన్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ని కొంచెం డ్రాగ్ చేస్తే మనకది కర్వ్ అవుతుంది అనమాట. సో సైజెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైజెస్ని దాన్ని బట్టి ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఓన్లీ ఏ సైడ్ కావాలో ఆ సైడే మూవ్ అవుతుంది. షిఫ్ట్ వదిలేస్తే మాత్రం అన్ని సైడ్లు ఒకేలాగా మూవ్ అవుతుంది అనమాట. సో షిఫ్ట్ పట్టుకుంటే మనకి సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లాంగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనం తెలుగు టెక్స్ట్ అనేది రాసుకుందాం. తెలుగు టెక్స్ట్ అనేది మనం ఈజీ తెలుగు టైపింగ్లోనైతే మనకి క్రోమ్లో దొరుకుతుంది. సో అక్కడ మనం ఓపెన్ చేసి మనకి ఏదైతే ఇంగ్లీష్లో కొడితే తెలుగులో వస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. కాపీ స్ట్రైక్ ఎలా వేయాలి అనేది థీమ్ అనమాట. సో దీన్ని Ctrl+A కొడితే సెలెక్ట్ ఆల్ అవుతుంది. అప్పుడు మనం ఫాంట్స్లోకి వెళ్ళి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే పెట్టుకుందాం. తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది ఒక వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్లేలిస్ట్ అనేది నేను కార్ట్లోని డిస్క్రిప్షన్లోని ఎన్కోర్స్లు ఇస్తాను. అక్కడ నుండి మన ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ మంచి ఫాంట్ అయితే పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనం డ్రాగ్ అయితే చేసుకుందాం. మౌస్ బటన్లో డ్రాగ్ చేయడం మీ అందరికీ వచ్చు కదా, సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మూవ్ టూల్ని ఓపెన్ చేసి సో దీన్నైతే అందరినీ మీదకి పంపిస్తున్నాను అనమాట. ఈ టూల్స్ గురించి ఒక వీడియో నేను కంప్లీట్గా చేస్తాను ఏదో ఒక రోజు. అండ్ ప్రతి టూల్ గురించి చెప్తాను. ఫోటోషాప్ ఫుల్ మాస్టర్ కోర్స్ కూడా చెప్తాను అనమాట. సో మీకు ఏదైతే ఉందో మొత్తం నేను కోర్స్ మొత్తం మీకైతే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ నేను లైన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లైన్స్ తగ్గట్టు నేను పెట్టుకుంటున్నాను అనమాట. Ctrl+H నొక్కితే ఈ లైన్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ లైన్స్ బట్టే మనమైతే పెట్టుకోవాలి. ఏది ఎలా పడితే అలా పెట్టేస్తే మనకు ఒక లుక్ రాదనమాట. ఆ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి డ్రాప్ షాడో అప్లై చేస్తున్నాను. ఏం లేదు, టెక్స్ట్ మీద సో రైట్ సైడ్లో మనకి లేఅవుట్ ఉంది కదా, ఆ లేఅవుట్ మీద 2 సార్లు క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో అక్కడ నుండి మీరైతే దానికి డ్రాప్ షాడో అప్లై చేసుకోవచ్చు. నేను ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను, కాపీరైట్ యొక్క ఇమేజ్ అనమాట ఇది. సో దీనికి ఏం చేద్దామంటే మనం మ్యాజిక్ టూల్ని ఉపయోగించి సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కితే చుట్టుపక్కలది డిలీట్ అయిపోద్ది. మీకు ఏదైతే అవసరం లేదో దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకుంటే డిలీట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మూవ్ టూల్ మీద క్లిక్ చేసి సో దాన్ని అయితే మనం మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. నేనైతే దీన్ని డ్రాగ్ చేస్తున్నాను, సో తగ్గించుకుంటున్నాను. ఈ మధ్యలో మిడిల్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడంటే చిన్న పాయింట్ లాగా. సో ఎక్కడైతే పెట్టుకుంటామో అది కరెక్ట్గా మిడిల్లో ఉందా లేదా అనేది చూసుకోవడానికి అలా అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని Ctrl+J క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో అలాంటి మల్టిపుల్ లేయర్స్ నేను క్రియేట్ చేసుకుని థంబ్‌నెయిల్ మొత్తం పెట్టుకుంటాను. సో ఎలా పెట్టుకుంటానో చూడండి. అక్కడక్కడ చిన్న చిన్నగా పెట్టుకోవడం వల్ల ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సో చిన్న చిన్నగా ట్రాన్స్పరెంట్లో కొన్ని అయితే పెట్టుకోవాలి, కొన్ని నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. సో మీ ఐడియాలజీ బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇంతకంటే బెస్ట్ థంబ్‌నెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇదేంటంటే నార్మల్ ఈజీ బెస్ట్ థంబ్‌నెయిల్ అనమాట. ఈజీగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనమాట. సో నా ఇమేజ్ని ఒకటి తీసుకున్నాను. ఇమేజ్ని తీసుకొని నేనైతే రీసైజ్ చేసుకుంటున్నాను. Ctrl- నొక్కితే మొత్తం దగ్గరగా అయిపోతుంది. Ctrl+ నొక్కితే పెద్దదవుతుంది. సో ఇది కూడా చెప్తున్నాం ఎందుకు అంటే సో చాలామంది తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి అనమాట. సో నెక్స్ట్ Ctrl+ నొక్కుదాం, పెద్దదవుతుంది. ఇది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి Ctrl+T నొక్కితే
మనకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఏ ఇమేజ్‌నైనా, ఏ టెక్స్ట్‌నైనా మనం కంట్రోల్ టీ కొడితే దాన్ని రీసైజ్ చేయొచ్చు. అంటే సైజ్‌ని పెంచడము, తగ్గించడము అండ్ సరిగ్గా పెట్టుకోవడం అవుతుందన్నమాట. సో ఎనీ ఇమేజ్ ఆర్ టెక్స్ట్‌ని కంట్రోల్ టీ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి దానికి అదే వాడతాం అనమాట. కంట్రోల్ టీ నొక్కితే ఇమేజ్ అయితే అవుతుంది. మళ్ళీ నేను తెలుగు టైపింగ్లోకి వెళ్ళి అక్కడ నేను కొడుతున్నాను. సో ఇది క్రోమ్లో దొరికేస్తుంది మీకు. ఈజీ తెలుగు టైపింగ్ అంటే ఇంగ్లీష్లో కొడితే తెలుగులో వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ టెక్స్ట్ తీసుకొని దీని ఫాంట్స్ అయితే స్టైల్స్ మారుస్తున్నాను. అండ్ ఫాంట్స్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను. సో అవి మాత్రమే పెట్టుకున్నాను. ఇవన్నీ రెగ్యులర్గా మనకి రెగ్యులర్ ఫాంట్సే, పెద్ద ప్రత్యేకించి పెద్ద ఫాంట్స్ ఏం కాదు. సో అన్నీ మనకి క్రోమ్లో దొరికేస్తాయి ఫాంట్స్. సో మంచి మంచి ఫాంట్స్ అయితే తీసుకొని నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్షమిస్తే మనకే లాస్ అని. సో ఇదైతే మనం రైట్ సైడ్లో పెట్టుకుందాం నా ఇమేజ్కి. సో నా ఇమేజ్ కూడా కొంచెం డౌన్ అయిపోయింది. ఆ ఇమేజ్ని సరిగ్గా లాస్ట్లో పెట్టుకుందాం. సో నేను ఫస్ట్ చూసుకోకుండా కిందకి డౌన్ చేసేస్తాను, ఆ తర్వాత మార్చాను అనమాట. సో చెప్పాను కదా, కంట్రోల్ టీ నొక్కితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన ఇమేజ్, టెక్స్ట్ అండ్ ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, సైజ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ కాపీరైట్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాను. సో ఏదైతే కాపీరైట్ వేసామో సో ఆ ఇమేజ్ని తీసుకొని కంట్రోల్ టీ కొట్టి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత దీన్ని రీసైజ్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్లోకి పంపించేస్తాను. అండ్ దీన్ని ఒపేసిటీ బాగా తగ్గించేస్తాను అనమాట. ఒక 30లో 20లో పెట్టుకుని దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి పంపించేస్తాను. బ్యాక్గ్రౌండ్లో పంపించేస్తే మనకు ఒక లుక్ వస్తుంది. అంటే మనం దేని గురించి చేస్తున్నాం అనేది ఒక లుక్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మీరు చేసే తమ్ములని యొక్క బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే థీమ్ అనుకుంటున్నారో ఆ థీమ్ని పెట్టడం వల్ల మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఒక మంచి థీమ్ అయితే అనుకున్నాను కదా, అంటే ఈ స్ట్రైక్ గురించి అనుకున్న థీమ్ని నేను బ్యాక్గ్రౌండ్లో పెడితే ఆడియన్స్కి మంచిగా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే యారో తీసుకున్నాను. యారోస్ బ్లాక్ కలర్లో ఉంది. దీన్ని నేను వైట్ కలర్లో మార్చుకుంటాను అనమాట. సో వైట్ కలర్లో మార్చుకోవడానికి చాలా రకాలు అయితే చేయొచ్చు. ముందుగా కంట్రోల్ టీ కొడితే మనం రీసైజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మనం వైట్ కలర్లో మార్చుకుందాం. ఈ ఇమేజ్ని ఇక్కడ మనం రెండుసార్లు క్లిక్ చేసి సో ఓవర్లే, కలర్ ఓవర్లే ఉంటుంది. సో కలర్ ఓవర్లే క్లిక్ చేసి అక్కడ మనం వైట్ కలర్ అయితే పెట్టుకుందాం. అప్పుడు మనకి వైట్ కలర్లో వస్తుంది అనమాట. సో మీరు ఏ ఇమేజ్నైనా ఇలా అయితే కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు కలర్ ఓవర్లేలో. మళ్ళీ కంట్రోల్ టీ క్లిక్ చేసి అండ్ కరెక్ట్ రీసైజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వంశీ టెక్ వరల్డ్ అనేది ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. సో మన ఛానల్ నేమ్. సో మీరు ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ నేమ్ పెట్టుకోండి. అండ్ మా ఇమేజ్ని కరెక్ట్గా రీసైజ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడ ఏది ఉండాలో అదైతే ఉంటుందన్నమాట. సో ఇది మరీ చెప్తున్నాను, ఇది జస్ట్ సింపుల్ తమ్లేను. సో స్క్రీన్కి తగ్గట్టు నేనైతే పెట్టుకుందాం. నార్మల్ ఎలా ఉందో ఇమేజ్ అలా అయితే పెట్టుకోవచ్చు, లేదు అంటే స్క్రీన్కి తగ్గట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయిపోయిన దాన్ని సేవ్ క్లిక్ చేసి పిఎస్డీలో సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇటువంటి ఎన్నో వీడియోస్ అయితే మీ గురించి తీసుకొస్తాను. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ ఇంకా రాబోతున్నాయి, మంచి వీడియోస్ అనమాట. కొత్త వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్ చూడండి, అవసరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.